మిరాయి సినిమా కాపీ కొట్టారా? ఇదిగో ప్రూఫ్. డైరెక్టర్ ఈ నెలలో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ మిరాయి. ఈ నెల 12న థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ ప్రపంచనాన్ని సృష్టిస్తుంది. ఒకవైపు పాజిటివ్ టాక్ దూసుకుపోవడంతో పాటు మరోవైపు కలెక్షన్లు కురిపిస్తుంది. కేవలం 3 రోజుల్లోనే 70 కోట్ల వరకు వసూలు చేయడం మామూలు విషయం కాదు. అయితే సినిమా మంచి సక్సెస్ని అందుకుంది. కానీ ఈ మూవీ స్టోరీని ఓ సినిమాకు మక్కి దించేశారని వార్తలు వినిపిస్తున్నాయి. విజువల్ వండర్గా తెరకెక్కిన ఈ సినిమాకు ఇలాంటి వార్త నిరాశను మిగిల్చింది. మరి ఏ సినిమాను కాపీ కొట్టారో ఒకసారి వివరాల్లోకి వెళ్ళి తెలుసుకుందాం. మిరాయి కాపీ సినిమానా? టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా, రితికా నాయక్ జోడీగా నటించగా యంగ్ డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్, ఆయన కుమార్తె కృతి ప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు. మంచు మనోజ్, శ్రియా, జగపతి బాబు తదితరులు కీలక పాత్రలో నటించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ కలెక్షన్ కూడా భారీగానే వసూలవుతున్నాయి. ఇలాంటి టైంలో ఈ సినిమా పాత సినిమాను కాపీ కొట్టారంటూ వార్త సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. 1969లో విడుదలైన కృష్ణ నటించిన మహాబలుడు కథానికే మక్కిగా మిరాయి తీశారని ఆరోపించారు. అంతేకాదు ఓ వీడియో కూడా షేర్ చేశారు. దాంతో ఈ మూవీని కాపీ కొట్టారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో నిజమెంత ఉందో తెలియాలంటే ఈ చిత్ర యూనిట్ రెస్పాండ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే. మిరాయి కలెక్షన్స్. హనుమాన్ మూవీతో భారీ విజయాన్ని అందుకున్న తేజ సజ్జా ఇప్పుడు మిరాయి మూవీతో అలాంటి హైప్ను క్రియేట్ చేశాడు. మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ని అందుకోవడంతో పాటుగా రోజుకి కలెక్షన్లు పెరుగుతూ వస్తున్నాయి. కేవలం 3 రోజుల్లోనే 68 కోట్లకు పైగా వసూలు చేసింది. 4 రోజులకు మరో 15 కోట్ల వరకు వసూలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కలెక్షన్ల గురించి ఆ చిత్ర యూనిట్ వెల్లడించలేదు. మొత్తానికి ఈ మూవీ అతి తక్కువ కాలంలోనే 100 కోట్ల క్లబ్లోకి చేరిపోతుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. చివరికి ఎన్ని కోట్లు వసూలు చేస్తుందో చూడాలి. ఇక ఈ సినిమాపై తేజ ఆశలు పెట్టుకున్నాడు. మొదటి నుంచి భారీ అంచనాలను క్రియేట్ చేసుకున్న ఈ సినిమా థియేటర్లకు వచ్చిన తర్వాత అంతకు మించి టాక్ ని అందుకుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమాతో మరోసారి తన ఖాతాలో బ్లాక్ బస్టర్ హిట్ పడిపోయిందనే చెప్పాలి. ఇక ఈ సినిమా తర్వాత జాంబిరెడ్డి 2లో నటించబోతున్నట్లు ఇటీవలే వార్తలు వినిపిస్తున్నాయి. ఆ తర్వాత జై హనుమాన్, మిరాయి 2 మూవీ కూడా చేయనున్నట్లు సమాచారం.